కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్నందుకే తమ పార్టీ కార్యాలయాలు నివాసాలపై దాడులు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మండిపడ్డారు. అభివృద్ధి చేస్తారని నమ్మి శ్రీశైలం ప్రజలు బుడ్డాను గెలిపిస్తే దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుడ్డా ఉడత బెదిరింపులకు భయపడే వ్యక్తిని కాదంటోన్న శిల్పా చక్రపాణి రెడ్డితో మా ప్రతినిధి లోకేష్ ఫేస్ టు ఫేస్. ప్రశాంతంగా ఉన్న శ్రీశైలం నియోజకవర్గంలో ఒక హై టెన్షన్ వాతావరణాన్ని పచ్చముక్కలు క్రియేట్ చేస్తారంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు మండిపడుతున్న పరిస్థితి. ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులైన శిల్పా చక్రపాణి రెడ్డి పార్టీ కార్యాలయంతో పాటు అతని ఇంటిపై కూడా రాళ్లతో దాడి చేసి భయభ్రాంతులకు గురి చేసే విధంగా వ్యవహరిస్తున్నారు. ఈ అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు శిల్పా చక్రపాణి రెడ్డి ఉన్నారు. వారితో మాట్లాడదాం. ఎట్లా చూడొచ్చు అంటారంటే మొదటి నుండి ఆయన యొక్క తీరు, ఎమ్మెల్యే యొక్క తీరు కావచ్చు, అక్కడ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారు వ్యవస్థన తీరు కావచ్చు, ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు అతనికి మతి భ్రమించింది, తలకాయ చెడిపోయి ఇష్టం వచ్చినట్టు ఏదో భయాందోళనలు గురి చేస్తే భయపడతారనే ఉద్దేశంతో అతను ఈరోజు చేస్తున్న చేష్టలు కనపడతా, స్పష్టంగా కనపడతా ఉన్నాయి. సంబంధం లేనటువంటి వాటిలో అతను రైజ్ అయ్యి ఇష్టం వచ్చినట్టు తిట్టడం, ఈ రకంగా నన్నే కాదు వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళని కూడా భయభ్రాంతులకు గురి చేస్తూ పనులు చేయలేక చేతగాంతనంతో ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో నిన్న జరిగిన కారణం ఏంటంటే నేను తిట్టింది ఒక ఎత్తు కావచ్చు, ఎందుకంటే దానికంటే ముందు మీకు అన్ని విషయాలు తెలుసు. బుడ్డా రాజశేఖర రెడ్డి 2 మార్లు సున్నిపెంటలో, అదేవిధంగా మహానాడు రోజు 2 సార్లు అదే పనిగా నన్ను రకరకాలుగా మాట్లాడము, దూషణలు చేయడం జరిగింది. వాడు ఏదైతే దూషణ నా కొడుకుని మాట్లాడితే నా కొడుకు ఎక్కడ ఉండటం అని ఈరోజు రెచ్చగొట్టి వాడిని ఈ రాజకీయాల్లో రొంపిలోకి లాగాలని ఒక ప్రయత్నం చేస్తా ఉన్నావు. మా అబ్బాయి పైన దూషణలు కూడా చేయడం జరిగింది. కాబట్టి నేను ఇలాంటి దుర్మార్గులుగా మనం మాట్లాడంటే మాటకు మాటే జవాబు. మొదటి నుంచి బుడ్డారాజు నైజం తెలుసు. నేను వెలుగోడు మండలం వెన్నుపోటుకు 2 ఏళ్ళు అని చెప్పి మనం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఏదైతే వెలుగోడు మండలం సొంత మండలం, అదేవిధంగా ఆత్మకూరు మండలం 2 మండలాల్లో కార్యక్రమాన్ని నేను ప్రకటించేశా. 4వ తారీఖున పాల్గొంటున్నాను అని చెప్పి. ఎందుకంటే ఇతను చేయబోయే చేష్టలు ఏ విధంగానే అతను మొన్న మహానాడు జరిగినటువంటి జనాభా ఏ విధంగా వచ్చారు, నాకే విధంగా వస్తారు చూపించాలి ప్రజలకని చెప్పి నేను కూడా గట్టిగా అదే మండలంలో పెట్టుకున్నా. దాన్ని ఎక్కడ పరువు పోతుందో చక్రపాణి రెడ్డి వచ్చి జనాలు అతనికి అట్రాక్ట్ అవుతా ఉన్నారు అని చెప్పి పరువు పోతుందని దీన్ని సాగుగా చేసుకుని ఈ మూకలతో దాడి చేయించడం మనం చూస్తాం. అంటే వారి వైఫల్యాలను ప్రశ్నించినందుకే ఇటువంటి దాడులకు పాల్పడుతున్నారా? రేపు జనరల్ బాడీ ఎలక్షన్లు వస్తున్నాయి, లోకల్ బాడీ ఎలక్షన్లు వస్తా ఉన్నాయి. ఏదో విధంగా గెలవాలని ఒక తాపత్రయం. పోయినసారి ఎందుకంటే పారిపోయినాడు, అతను పోటీ చేయలే, నా మీద భయపడిపోయి అతను లోకల్ బాడీ ఎలక్షన్ పాల్గొని చేతులు ఎత్తేసి పారిపోయినాడు. దాన్ని ఈసారి కూడా నేను కూడా ఏ విధంగా నిలబెట్టుకోవాలనే ఒక ప్రయత్నం తాపత్రయంలో ఉన్నాడు. దానిలో భాగంగా బెదిరించుకోవాలి, ఏదో రకంగా నేను ఇట్లా ఈ రకంగా ఒక మాజీ ఎమ్మెల్యేనే బెదిరిస్తా ఉంటే ప్రజలు భయపడిపోతారని ఒక గుడ్డి సూత్రాన్ని నమ్ముకున్నటువంటి వ్యక్తి అతను. అంటే చక్రపాణి రెడ్డి బెదిరింపులకు రక్తంలోనే భయపడే తత్వం లేదు చక్రపాణి రెడ్డికి. ఇటువంటి దాడులకు పాల్పడడం అనేది సరైనది కాదు. ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఒక్కటి గమనిస్తున్నారు. ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటే తప్ప ప్రజలు మాత్రం రానున్న ఎన్నికల్లో బుద్ధి చెప్తారంటూ వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే అయిన శిల్పా చక్రపాణి రెడ్డి చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో లోకేష్, సాక్షి టీవీ, నంద్యాల. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.